ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ చిత్రపటాలకు తెలుగు యువత పాలాభిషేకం చేశారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒంగోలు పాత మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం రాత్రి చంద్రబాబు నాయుడు దామచల జనార్దన్ చిత్రపటాలకు తెలుగు యువత అధ్యక్షులు ముత్తన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు ముత్తన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ ఈరోజు వాటి అమలు దిశగా అడుగులు వేయడమే కాక ముఖ్యమైన 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే గురువారం మెగా డిఎస్సిపై తొలి సంతకంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని నమ్మి అధికారం చేపట్టిన రాష్ట్రంలోని ప్రజానీకానికి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా తెలుగు యువత తరపున దామచల జనార్దన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ముత్తన్న నాగరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి శేఖర్, తెలుగు యువత అధికార ప్రతినిధి బి దయానంద్, కె పవన్, ముత్తన్న బాలు, తోట భరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. అన్నా స్లోగన్ చేయండి. ఆయన ఫోటో కనపట్ల పై నుంచి పాల ప్యాకెట్ పైకెత్తు. ఓకే సెల్లు బాబు బాబు అన్నా అన్నా ఆగిరా ఎత్తాము. ఇట్లా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అనేక రకాలైనటువంటి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా
ఏదైతే మెగా డిఎస్సి వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టాడో లేదో మొట్టమొదటిసారిగా 16,037 పోస్టులు డిఎస్సి పోస్టులు వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అలాగే 5 రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే మంచి జరగాలనుకున్నారో, ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు, సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే 5 సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడి, ప్రజల్ని కాపాడి, రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్రమాలని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు యువత తరపున రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మెగా డిఎస్సి కావాలని, పేద ప్రజలకి అండగా నిలబడాలని, ఉద్యోగాలు రావాలని, ఎంతోమంది నిరుద్యోగ వృత్తి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ఏదైతే యువత కోరుకున్నారో, ఉద్యోగాలు లేక దాదాపు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికి కూడా ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు, ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఈరోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా దామచర్ల జనార్దన్ గారి తరపున, తెలుగు యువత తరపున, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈరోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సినే నిదర్శనంగా చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. జై జై